హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వామాకు పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ వామాకు మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. సో ఈ విధంగా వామాకుతో పచ్చడి చేసుకొని రైస్లో వేసుకుని తింటే టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా దేనికి రాదు, అంత బాగుంటుంది. వామాకు మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి. అందులో కొన్ని అయితే మనం చూద్దాము. సో ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి. సో చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది ఒక మాటలో చెప్పాలి అంటే. సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చేస్తూ దీని బెనిఫిట్స్ ఏంటో చెప్పుకుందాం. సో ఇప్పుడైతే నేను మా గార్డెన్లో ఇక్కడ వామాకు చెట్టు అయితే ఉంటుందండి. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది మనకి. జస్ట్ ఒక చిన్న కొమ్మ నాటినా చాలండి. ఈ వామాకు మనకి హెల్త్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, చాలామందికి జలుబు తుమ్ములు ఎక్కువగా వస్తాయి ఈ చలికాలంలో. సో అటువంటి వాళ్ళు ఏంటి అంటే ఈ వామాకుని రోజు టీ లాగా చేసుకుని తాగితే చాలా వరకు 99% కంట్రోల్ అయిపోతాయండి. అంటే ఇక్కడ మన స్టేట్లో మనం తులసి ఆకుని ఎట్లా మెడిసిన్గా యూజ్ చేస్తామో, ఫారిన్ కంట్రీస్లో ఈ వామాకుని అలా యూస్ చేస్తారండి. సో అంత ప్రీషియస్గా చూస్తారనమాట, తులసిని ఎలా చూస్తామో అలాగా. సో దాని నుంచి కొన్ని ఆకులు అయితే ఫ్రెష్గా నేను తీసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో వేసి ఉంచేయాలి. దాని మీద ఏమైనా డస్ట్ ఉంటే కనుక పోతుందనమాట. ఈ విధంగా మనం చేత్తో అనుకున్నామంటే నీట్గా అయిపోతాయి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. సో అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వామాకునైతే ఈ విధంగా కడిగేసుకొని నీట్గా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి. వాటర్ అంతా వంపేసి నీట్గా పెట్టేసుకోండి. సో చూశారు కదా, ఇవి వచ్చేసి ఒక 70 గ్రాముల వరకు నేను వామాకును అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రొసీజర్ అయితే చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే యాడ్ చేశాను. ఈ నువ్వులు వచ్చేసి జస్ట్ చిటపటమంటూ వేగితే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు జస్ట్ ఒక 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేయండి చాలండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పును అయితే యాడ్ చేయండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేయాలి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేద్దాము. సో ఇప్పుడు ఈ విధంగా జస్ట్ ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం అయితే వేగుతాయండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవేవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మనకి పచ్చిశనగపప్పు అవి కొంచెం వేగి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకోండి. దీంట్లోకి నేను ఒక 10 వరకు ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి. మీరు మీ ఘాటుకు తగ్గట్టుగా తీసుకోవాలి. కావాలంటే ఇంకా 2-3 తగ్గించుకోవచ్చు. 10 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తుంచి వేసుకున్నాను. మాడకుండా చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ వామాకుని ఇందులో అయితే యాడ్ చేసేయాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఫ్రెష్ వామాకు తీసుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. ఈ ఆకులోకి ఒక 1/2 స్పూన్ మీరు పసుపును కూడా యాడ్ చేయండి. జస్ట్ 1 మినిట్ పాటు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి జస్ట్ ఇలా అనుకోండి, చాలా త్వరగా మెత్తబడిపోతుందండి. ఈ వామాకులో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా తేమ అనేది ఎలా కనిపిస్తుందో మీకు. జస్ట్ ఒక 2-3 సెకండ్లు అలా అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లేదా పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండునైతే ఇందులోకి యాడ్ చేసుకొని జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆపేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఇది పూర్తిగా మనకి చల్లారాలి. చల్లారిన తర్వాత ప్రొసెసర్ అనేది చూద్దాము. సో ఇప్పుడైతే దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వీటిని పౌడర్ లాగా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడైతే ఒకసారి నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి అలాగే మనం ఇందాక దినుసులన్నీ మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిశనగపప్పు ధనియాలు అవన్నీ వేసి అలాగే ఇందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేయాలండి. వెల్లుల్లి వచ్చేసి
ఒక 8 నుంచి 10 వరకు తీసుకోవచ్చు. వెల్లుల్లి లైట్గా పొట్టు తీసి యాడ్ చేసుకుని వీటిని కూడా మిక్సీ అనేది పట్టుకోవాలి. సో చూసారా, ఈ విధంగా కొంచెం పలుగ్గానే మిక్సీ పట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏదైతే వామాకుని వేయించి పెట్టుకున్నామో ఉడికించి, దాన్ని కూడా ఇందులో వేసి చింతపండు కూడా వేసి ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమి వేయాల్సిన అవసరం లేదు మనకి. ఎందు గురించి అంటే ఈ వామాకులో ఉన్న తేమే సరిపోతుందండి. మిక్సీ డైరెక్ట్గా పట్టేయండి. సో చూసారా, చక్కగా ఈ విధంగా మనకి ముద్దలాగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నిజంగా ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ వామాకుతో ఈ విధంగా పచ్చడి చేసుకుని కానీ, లేదంటే చాలామంది రసం పెట్టుకుంటారు, అట్లాగానే తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి నేను ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే మిక్సీలో కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని జస్ట్ ఒక 1 పల్స్ ఇచ్చి ఆపేయచ్చండి. సో ఏంటి అంటే మనం రైస్లో తినేటప్పుడు ఈ విధంగా మనం ఉల్లిపాయలు వేసుకుంటే మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. సో టేస్ట్ తినటానికి. సో అందువల్ల నేను ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. సో తాలింపు అయితే పెట్టేశానండి. ఇదైతే ఏం చూపించలేదు, నార్మల్గా అందరికీ తెలిసిందే కదా తాలింపు ఎలా పెట్టుకుంటామనేది. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి తాలింపు అయితే పెట్టేశాను. సో చూసారా, ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా ఆ మిక్సీ జార్లో నుంచి పచ్చడి తీసేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. వామాకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు జస్ట్ వామాకు చెట్టు అంటే పెంచుకోవడం పెద్ద కష్టము కాదు, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి ఈజీగానే అవి. సో ఇంట్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రెష్ ఆకులతో చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.